నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. సినీ ఇండస్ట్రీని పైరసీ ఒక వైరస్ లా పట్టి పీడిస్తోంది. ఈ పైరసీ గాళ్ళు జనాలకు ఫ్రీగా సినిమాలు చూపించడమే కాదు, సినీ ఇండస్ట్రీకి చుక్కలు చూపిస్తున్నారు. మరి ఇండస్ట్రీ ఏం చేస్తోంది? భారీ బడ్జెట్ పేరుతో టికెట్ రేట్లు అమాంతం పెంచేసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు దోపిడీ సినిమా చూపిస్తోంది. ఇటు పోలీసులు ఈ పైరసీ గాళ్లకు ఇంకో రకం సినిమా చూపిస్తున్నారు. ఇలా ఒకరికి ఒకరు సినిమా చూపిస్తున్నారు. నిజానికి ఈ ఒక్క పైరసీ గురించి మాత్రమే కాదు, ఇలా అన్ని కోణాలు టచ్ చేస్తేనే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అసలు ఈ పైరసీ భూతం ఇండస్ట్రీని ఎలా పట్టి పీడిస్తోంది? సినిమా రిలీజ్కి ముందే హెచ్డి ప్రింట్లు ఎలా రిలీజ్ చేస్తున్నారు? ఏటా ఎన్ని వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారు? జనాలకు ఫ్రీగా సినిమా చూపిస్తే పైరసీ గాళ్లకు డబ్బులు ఎలా వస్తాయి? పైరసీ మాఫియా పోలీసులకే సవాలు విసిరే స్థాయికి ఎలా చేరుకుంది? ఈ పైరసీ ముఠాల వెనక అసలు కింగ్ పిన్ ఎవరు? ఈ ప్రశ్నలకు ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీలో సమాధానాలు వెతుకుదాం. పైరసీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ పేరు సినీ ఇండస్ట్రీని వణికిస్తూనే ఉంది. ఏటా వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఈ పైరసీ ముఠాలను పోలీసులు పట్టుకోవడం, ఆయా పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేయటం, తిరిగి అవే వెబ్సైట్లు పేరు మార్చుకొని మళ్లీ పైరసీని కంటిన్యూ చేయడం, ఇలా పైరసీ వైరస్కు అంతం అనేది లేకుండా పోయింది. కాకపోతే ఈసారి ఈ ఇష్యూని పోలీసులు కాస్త సీరియస్గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. మూలాలతో సహా పైరసీ భూతాన్ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. గత జూన్లో పట్టుబడ్డ ఓ నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 5 పైరసీగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ పైరసీకి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సినీ ఇండస్ట్రీ చిన్నదేమీ కాదు. వందల్లో సినిమాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్, వేలాది మందికి ఉపాధి, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం. అందుకే అలాంటి ఇండస్ట్రీని పైరసీగాళ్లు టార్గెట్ చేశారు. ఇదేదో మొన్న ఈ మధ్య మొదలైన కథ కాదు, ఎప్పటినుంచో జరుగుతోంది. అప్పట్లో ఇలా సినిమా రిలీజ్ కాగానే సాయంత్రానికి పైరసీ సీడీలు మార్కెట్లో దర్శనమిచ్చేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పైరసీ భూతం తన రూపాన్ని మార్చుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పైరసీ మరింత సులభతరంగా మారింది. పుట్టగొడుగుల్లా పైరసీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. హైస్పీడ్ ఇంటర్నెట్తో హెచ్డీ క్వాలిటీ సినిమాను కేవలం 2 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. థియేటర్కు వెళ్లాల్సిన పని లేదు, పైసా ఖర్చు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా ఇంట్లోనే సినిమా చూసుకునే అవకాశం ఉన్నప్పుడు థియేటర్కి ఎవడెళ్తాడు? అందుకే థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. 100 కోట్లు పెట్టిన నిర్మాత తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆ ప్రభావం మొత్తం ఇండస్ట్రీ మీద పడుతోంది. సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే, కొన్నిసార్లు సినిమా కూడా రిలీజ్ కాకుండానే పైరసీ వెబ్సైట్లలో సినిమాలు అప్లోడ్ చేస్తున్నారు. ఈ పైరసీ వల్ల సినీ పరిశ్రమకు ఏటా వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన, అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల, అది 22,400 కోట్లు, 22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. ఈ పైరసీ భూతం ఒక్క టాలీవుడ్ కో కోలీవుడ్ కో మాత్రమే సంబంధించింది కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మొత్తం ఇండియన్ సినిమాని పట్టి పీడిస్తున్న వైరస్. రీసెంట్ గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా గుట్టురట్టు చేశారు. ముఠాలో సభ్యులైన బీహార్ కు చెందిన అశ్విని కుమార్, తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్, సుధాకరన్, హైదరాబాద్ కు చెందిన జానా కిరణ్ కుమార్, నార్త్ గోవాకు చెందిన, ప్రస్తుతం బీహార్లో ఉంటున్న అర్సలన్ అహ్మద్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. జూన్ నెలలో వచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పోలీసులు 4 నెలలుగా చేసిన ప్రత్యేక ఆపరేషన్తో పైరసీ బాగోతాన్ని బట్టబయలు చేశారు. మొత్తం 5 నిందితుల్లో ఒకడు ఏకంగా 550 సినిమాలు పైరసీ చేశాడు. ఇక 4తో కూడిన ముఠా 5 ఏళ్లలో 500 సినిమాలు పైరసీ చేసింది. ఈ ముఠా దెబ్బకు ఏకంగా చిత్ర పరిశ్రమకు 22,400 కోట్ల నష్టం వాటిల్లింది.
ఈ ముఠా సభ్యుల్లో ఒకడి పేరు అశ్విని కుమార్. ఇతనిది పాట్నా. చదివింది కేవలం ఇంటర్మీడియట్. కానీ ఏ సినిమా అయినా చిటికలో పైరసీ చేసేస్తాడు. ఆన్లైన్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకున్న ఇతడు సర్వర్లు హ్యాక్ చేసి మరీ సినిమాలు కొట్టేస్తాడు. సాధారణంగా విడుదలకు సిద్ధమైన చిత్రాన్ని నిర్మాతలు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తారు. దాన్ని తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకునే ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆయా థియేటర్లకు శాటిలైట్ ద్వారా పంపిస్తాయి. ఇలాంటి సంస్థలపై కన్నేసిన పైరసీగాళ్లు వాటి సర్వర్లను హ్యాక్ చేసి విడుదలకు సిద్ధంగా ఉన్న తాజాగా విడుదలైన చిత్రాలను తస్కరిస్తారు. అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నా అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా సీసీటీవీస్ పెట్టి మా టీం వెళ్తా ఉంటే మొత్తం అతన్ని అట్లా అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు. విన్నారుగా సివి ఆనంద్ ఏం చెప్పారు. ఈ గ్యాంగ్ సభ్యులు పెద్దగా చదువుకోకపోయినా టెక్నాలజీ పరంగా చాలా జీనియస్. ఎక్కువ మంది కుర్రాళ్లే. సర్వర్లు హ్యాక్ చేయడం వీళ్లకు కొట్టిన పిండి. ఎక్కడో మారుమూల నివాసం ఉంటారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఈ వ్యక్తి ఇన్ని వందల సినిమాలు పైరసీ చేశాడా అని నమ్మలేం. పైరసీలో చాలా రకాలుంటాయి. థియేటర్లలో రికార్డు చేయటం ఒక టైపు, ఏకంగా సర్వర్లు హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీ ప్రింట్లు దొంగలించడం మరోవైపు. థియేటర్లలో సినిమాలను ప్రదర్శించే క్యూబ్, యూఎఫ్ఓ మీడియా హౌస్ల సర్వర్లను హ్యాక్ చేస్తారు. ఏపీకే ఫైల్స్ ను ఆ సర్వర్లకు పంపించి అందులో పనిచేసే ఉద్యోగుల సమాచారంతో పాటు వారి పాస్వర్డ్, యూజర్ నేమ్లను సంపాదిస్తారు. ఆ సర్వర్ల నుంచి సినిమా రిలీజ్ కాకముందే సర్వర్ల నుంచి వాటిని చోరీ చేసి అతను ఆ సినిమాను చూసి వాటిని టెలిగ్రామ్ ఛానల్స్, పైరసీ వెబ్సైట్లలో పెట్టేస్తారు. ఇలా వందల సినిమా పైరసీ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వాటిల్లేలా చేస్తున్నారు. సినిమాను పైరసీ చేయడం చట్టరీత్యా నేరం. పట్టుబడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇదంతా తెలిసినా అంత రిస్క్ చేసి మరీ ఎందుకు పైరసీ చేస్తున్నారు? జనాలకు ఫ్రీగా సినిమా చూపిస్తే వీళ్లకొచ్చే లాభం ఏంటి? అసలు వీళ్లకు కోట్ల రూపాయలు డబ్బు ఎవరిస్తున్నారు? ఇటు పైరసీ వెబ్సైట్లు, అటు టెలిగ్రామ్ ఛానళ్లలో లింకులు, ఇంత పెద్ద నెట్వర్క్ ఎవరు నడిపిస్తున్నారు? దీనికి కింగ్ పిన్ ఎవరు? 1-2 గ్యాంగ్లను పట్టుకున్నంత మాత్రాన పూర్తిగా ఈ పైరసీ మాఫియాను అంతం చేయడం సాధ్యమవుతుందా? ఒకప్పుడు నేల టికెట్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు మల్టీప్లెక్స్లు అందుబాటులోకి వచ్చాక అవన్నీ కనుమరుగైపోయాయిలేండి. ఇప్పుడు నేల టికెట్ లేదు, కానీ ఫ్రీ టికెట్ ఉంది. అంటే పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా ఇంట్లోనే లేటెస్ట్ సినిమా చూసేయొచ్చు. అదే పైరసీ. ఈ పైరసీ వెబ్సైట్ల నుంచి, టెలిగ్రామ్ ఛానళ్ల నుంచి సినిమాలు చూసేవారందరికీ వచ్చే డౌట్ ఒక్కటే. అసలు సినిమాలను పైరసీ చేస్తే వీళ్లకొచ్చే లాభం ఏంటి? లాభం లేనిదే ఎవడు ఇలా ఇల్లీగల్గా సినిమాలను పైరసీ చేయడు కదా. ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎంతలా అంటే మన ఊహలకు అందనంత లాభం. అశ్విని కుమార్ అనే వ్యక్తి సినిమాల పైరసీ చేస్తూ దాదాపుగా 88 లక్షలు సంపాదించాడు. ఒక్కో చిత్రానికి 10,000 నుంచి $25,000 తీసుకుంటాడు. అంటే ఈ చీకటి వ్యవస్థలో ఎంత డబ్బు చేతులు మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పైరసీగాళ్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో ఆ డబ్బులు అందుతాయి. అంటే ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. వాళ్లకు ఆ స్థాయిలో డబ్బులు వస్తున్నాయి. సరే, మరి ఆ డబ్బు ఎవరిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అన్నది అసలు ప్రశ్న. ఈ పైరసీ ముఠాల వెనుక ఉన్నది బెట్టింగ్, గేమింగ్ యాప్ మాఫియా. ఇండియాలో పైరసీ ముఠాలను వెనకుండి నడిపిస్తున్నది ఇదే. వీరికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నది కూడా ఇదే మాఫియా. ఇదంతా చేస్తే ఈ బెట్టింగ్, గేమింగ్ యాప్ల మాఫియాలకు వచ్చే లాభం ఏంటి అనేదేగా మీ ప్రశ్న. లాభం ఖచ్చితంగా ఉంది. ఇల్లీగల్ బెట్టింగ్ సైట్లు అఫీషియల్గా గూగుల్ యాడ్స్ ఇవ్వలేవు. కాబట్టి వీరు ఇటువంటి వెబ్సైట్ల ద్వారా వారు ప్రచారం చేసుకుంటారు. ఇలా పైరసీ సినిమాలను కొంటున్న బెట్టింగ్, గేమింగ్ యాప్ మాఫియా వీటిని తిరిగి ఆన్లైన్లో విడుదల చేసే సమయంలో వారి యాప్ల ప్రకటనలను గుప్పిస్తారు. ఈ పైరసీ సినిమాను చూసేవారిని ఆకర్షితులను చేసి వారిని బెట్టింగులకు బానిసలుగా మారుస్తుంది.
ఈజీ మనీ అనే వీక్నెస్ ను క్యాష్ చేసుకోవటం వీరి టార్గెట్. టెలిగ్రామ్ యాప్ల ద్వారా బెట్టింగ్, గేమింగ్ నిర్వాహకులకు టెలిగ్రామ్ ఛానల్స్ తో పాటు మరికొన్ని వెబ్సైట్లు, యాప్ల ద్వారా పంపిస్తారు. వారు దానిని మోడిఫై చేసుకుని వారి ప్రకటనలను జోడించి ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ పని చేసినందుకు గాను బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సిరిల్ రాజ్ కు నెలకు 9 లక్షలు చెల్లిస్తారు. 4రేబిట్, రాజ్ బెట్, పరిమ్యాచ్, 1xBet నిర్వాహకులు ఈ డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే నిజానికి బెట్టింగ్ సైట్లను బ్యాన్ చేశారు కదా, అవి ఎందుకు మనీ పే చేస్తున్నాయి అంటే, నిజానికి బెట్టింగ్ సైట్లు ప్రభుత్వం నిషేధించినప్పటికీ అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయి. VPN అనే ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా వీటిని ఓపెన్ చేసి బెట్టింగ్ వేసే అవకాశం ఉండటంతో వీటి వ్యాపారం ఇప్పుడు కూడా అలానే కొనసాగుతోంది. అంతేకాకుండా వీరు డబ్బు డిపాజిట్ కోసం చెల్లింపులకు క్రిప్టో కరెన్సీని తీసుకోవటం వల్ల వీరి లావాదేవీలపై నియంత్రణ చాలా కష్టంగా మారుతోంది. పైరసీ అంటే కేవలం మన టాలీవుడ్కో పక్కనున్న కోలీవుడ్కో మాత్రమే పరిమితమైంది కాదు. దీని నెట్వర్క్ చాలా పెద్దది. ఎంతలా అంటే ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అందుకే ఈ మాఫియాను పూర్తిగా అంతం చేయటం సాధ్యం కావడం లేదు. ఏదో ఒక గ్యాంగ్ను పట్టుకున్నంత మాత్రాన మొత్తం మాఫియా అంతం కాదు. ఈ పైరసీ మాఫియా ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా పోలీసులనే సవాల్ చేస్తోంది. మాతో పెట్టుకోవద్దు అంటూ స్వీట్ వార్నింగ్లు ఇస్తోంది. ఇంతకీ ఐబొమ్మ వార్నింగ్ నిజమేనా? దాని వెనకున్నది ఎవరు? రీసెంట్ గా సినిమా పైరసీ రాకెట్ ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న ఇంటర్నేషనల్ మాఫియా పక్కా ప్రణాళికతో పైరసీకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. క్యామ్ కార్డింగ్ పద్ధతిలో సినిమాలు పైరసీ చేస్తున్న గ్యాంగ్ దాదాపు 1000 మంది వరకు ఉన్నట్లు సమాచారం. సినిమా క్వాలిటీ మేరకు $100 నుండి $500 వరకు కమిషన్ గా ఇస్తున్నారు. అది కూడా క్రిప్టో రూపంలో ఖాతాలో జమ చేస్తే దాన్ని వీరు డాలర్లలోకి మార్చుకుంటున్నారు. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్సైట్ల నిర్వాహకులు వాటి IP అడ్రస్లు ఎప్పటికప్పుడు మార్చుతుంటారు. నెలకు 20 నుండి 30 IP అడ్రస్లు మార్చిన సందర్భాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చైనా, దుబాయ్, సింగపూర్, మలేషియా, నెదర్లాండ్స్ తదితర దేశాల నుంచి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ చేస్తున్న కంపెనీలకు చెందినవారే ఈ పైరసీ కథా చిత్రాన్ని నడిపిస్తున్నారు. మూవీ రూల్స్, ఐబొమ్మ, తమిళ్ రాకర్స్, టుడే పీక్, ది పైరేట్ బై పైరసీ మూవీలు బాగా చూసేవాళ్లకు ఈ వెబ్సైట్లు బాగా సుపరిచితం. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా ఇందులో HD క్వాలిటీతో ఈజీగా దొరుకుతుంది. ఇవాళ రిలీజ్ అయిన సినిమా, రేపు రిలీజ్ కాబోతున్న సినిమాలు సైతం ఈ వెబ్సైట్లలో పెట్టేస్తుంటారు. ఇలాంటి పైరసీ వెబ్సైట్లలో ఐబొమ్మ బాగా ఫేమస్. ఇందులో లేటెస్ట్ మూవీలన్నీ ఫుల్ HD క్వాలిటీతో దొరుకుతాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ తర్వాత ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించిన తర్వాత అదే ఐబొమ్మ నుంచి ఒక స్వీట్ వార్నింగ్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ హెచ్చరికలో ఏముందంటే, ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ OTT రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారని అందులో రాసుంది. మా వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతాం, మా టెలిగ్రామ్ గ్రూపులు, సబ్స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తాం, 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గరుందని ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరించింది. అంతేకాదు హీరోల రెమ్యునరేషన్, టికెట్ల రేట్ల పెంపు అంశాలను సైతం ప్రస్తావించింది. నిజానికి పోలీసులు సీరియస్ గా పైరసీ మాఫియాపై ఫోకస్ పెట్టిన వేళ ఆ గ్యాంగ్లు భయపడాలి. కానీ రివర్స్ లో ఇలా వార్నింగ్లు ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? ఈ నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందనుకోవాలి? ఐబొమ్మ చెప్పినట్లు దానికి 5 కోట్ల మంది యూజర్లు నిజంగా ఉంటే వారికి సంబంధించిన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తే పరిస్థితి ఏంటి? దీనిపై పోలీసులు మరింత ఫోకస్ పెట్టాలి. ముందు ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో గుర్తించాలి. ఆ తర్వాత కూకటి వేళ్లతో సహా పెకలించాలి. లేకపోతే మున్ముందు ఈ పైరసీ మాఫియాను టచ్ చేయడం కూడా కష్టమవుతుంది. ఈ పైరసీ కథా చిత్రాన్ని కాసేపు పక్కన పెట్టి దోపిడీ చిత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు సినిమా టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే ఒక సామాన్య ప్రేక్షకుడు థియేటర్కు వచ్చి సినిమా చూసే సాహసం చేస్తాడా? దీనికి తోడు థియేటర్లలో వాటర్ బాటిల్ నుంచి సమోసా వరకు అన్నిటిపైన జరిగే దోపిడీ ఎవరికి కనపడతా? చాలా మంది ఈ పైరసీ సైట్లను ఆశ్రయించడానికి ఇవన్నీ కారణాలేనా?
ఎంతలా ఓటీటీ ట్రెండ్ వచ్చినా ఇంట్లోనే భారీ స్క్రీన్లతో టీవీలు అందుబాటులో ఉన్నా ఈలలు కేకలతో అందరి మధ్య థియేటర్లో సినిమా చూస్తే ఆ ఫీలే వేరు. ప్రేక్షకుడు ఎవరైనా ఇదే కోరుకుంటాడు. థియేటర్లోనే సినిమా చూడాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఒక సినిమా టికెట్ ధర 1000 రూపాయలు పెంచుకోవచ్చు అని ప్రభుత్వాలే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటే ఒక మధ్యతరగతి మనిషి థియేటర్లో సినిమా చూసే పరిస్థితి ఎలా ఉంటుంది? నెలకు ఓ 20,000 సంపాదించే మధ్యతరగతి మనిషి తన భార్య 2 పిల్లలతో సినిమా చూడాలంటే 4,000 ఖర్చు చేయాలి. ఇంటి నుంచి థియేటర్కు వెళ్లడానికి అయ్యే ఖర్చులు, పార్కింగ్ అండ్ స్నాక్స్ ఖర్చులు దీనికి అదనం. 20,000 జీతగాడు సినిమాకే 5,000 ఖర్చు పెట్టేస్తే ఇక నెలంతా ఏం తింటాడు? ఎలా బతుకుతాడు? అందుకే చాలా మంది థియేటర్లో సినిమా చూసే అలవాటును పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్ అని చెప్పడం, అందులో సుమారు 60 నుంచి 70% హీరో, హీరోయిన్, డైరెక్టర్లకే రెమ్యునరేషన్ల రూపంలో ఖర్చు చేయడం, మిగిలిన బడ్జెట్ తో ప్రొడక్షన్ వాల్యూస్ లేని సినిమాలు తీయడం, ఖర్చు పెట్టిందంతా వసూలు చేసుకునేందుకు ఆ భారాన్ని సామాన్య ప్రేక్షకుడిపై మోపడం. ఇక బెనిఫిట్ షో అనే పదానికి అర్థమే మార్చేశారు. సాధారణంగా బెనిఫిట్ షోల నుంచి వచ్చిన డబ్బును ఏదైనా చారిటీలకు ఇవ్వాలి. బెనిఫిట్ షో ముఖ్య ఉద్దేశమే అది. కానీ ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. అందుకే థియేటర్కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుడు తగ్గిపోతున్నాడు. క్రమంగా ఓటీటీల వైపు లేదంటే పైరసీ వెబ్సైట్ల వైపు చూస్తున్నాడు. నిజానికి టికెట్ ధరలు అందుబాటులో ఉంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైనా థియేటర్కే వస్తారు. అలాంటి పరిస్థితి లేదు కాబట్టే చాలా మంది పైరసీ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఐబొమ్మవాడు తనకు ఏకంగా 5 కోట్ల మంది యూజర్లు ఉన్నారని చెబుతున్నాడంటే ఏ స్థాయిలో జనాలు ఈ తరహా వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారో అర్థమవుతుంది. ఈ తరహా పైరసీ వెబ్సైట్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అంటే వాటికి ఇంకెంతమంది యూజర్లు ఉంటారో ఊహించుకోవచ్చు. అయితే ఫ్రీగా సినిమా చూసేయొచ్చు అని ఆశపడి ఆ బెట్టింగ్ యాప్ల మాయాజాలంలో పడుతున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఏదేమైనా పైరసీ అనేది నేరం. పైరసీ చేయడమే కాదు, వాటిని చూడడం కూడా ఓ రకంగా నేరమే. సినిమా ఇండస్ట్రీని బతికించాలి అంటే ఖచ్చితంగా ఈ పైరసీ భూతాన్ని అంతం చేయాలి. అలా చెయ్యాలి అంటే వీటికి పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్న ఆ బెట్టింగ్ మాఫియా జుట్టు పట్టుకోవాలి. దాన్ని అంతం చేస్తే కానీ ఈ పైరసీ భూతం నాశనం కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇదంతా ఒక చైన్ మాఫియా. మూలాల వరకు వెళితే కానీ ఈ మాఫియాను నాశనం చేయడం సాధ్యం కాదు. ఇక ఇండస్ట్రీ బతకాలి అంటే పైరసీ అంతమైతే సరిపోదు. ప్రేక్షకుణ్ణి థియేటర్ వరకు రప్పించే దిశగా అడుగులు వేయాలి. ముందు ఆ రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే సినిమా క్వాలిటీ పెరుగుతుంది. అప్పుడు టికెట్ ధరలు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. అలా జరిగినప్పుడు ఈ పైరసీలేవి ప్రేక్షకుని థియేటర్కు రాకుండా ఆపలేవు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.